నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలోని కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారు 17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. ప్రసిద్ధ గాయని ఆశా భోన్స్లే తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సినిమా రంగానికి ఆశా భోన్స్లే చేసిన సేవలను కొనియాడారు. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే మరణ వార్త విని తీవ్రంగా విచారించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒక దిగ్గజ బహుముఖ ప్రజ్ఞాశాలిగా, భారతీయ గాయనిగా ఆమె పేరు సంపాదించారని కొనియాడారు. సంగీత పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణమైన సేవలు 7 దశాబ్దాలకు పైగా విస్తరించి ఉన్నాయని తెలిపారు. ఆమె పాడిన పాటలు తరతరాలను సుసంపన్నం చేశాయని అన్నారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఆమె వారసత్వం భారతదేశ సంగీత వారసత్వంలో ఒక అంతర్భాగంగా నిలిచి యుగయుగాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని, ఇదే క్రమంలో విజయవాడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశేష ఆదరణను పొందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమని, ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారని తెలిపారు. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలోని కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన టికెట్ కౌంటర్, భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, విశాలమైన భోజనాల హాల్, కొత్తగా ఏర్పాటు చేసిన హుండీలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా స్వామివారి హుండీలో ముడుపులు సమర్పించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆలయ అభివృద్ధికి కీలకంగా సహకరించిన దాతలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి స్మారక బహుమతులను అందజేశారు. దేవాలయ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే గారిని గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశేష ఆదరణను పొందుతున్న పవిత్ర క్షేత్రమని, ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారని తెలిపారు. కార్తీక మాసం, దసరా, వినాయక చవితి వంటి పర్వదినాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని, ఈ క్రమంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, కళ్యాణ మండపం ఆధునీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, శుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన ఆలయ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు పేర్ల మురళి చైర్మన్గా, అరుణ, రమణ, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, శేషమ్మ, పీవీఆర్ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని, స్థానిక దాతల సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, భవిష్యత్తులో సీతారామ కళ్యాణ మండపం, డైనింగ్ హాల్ను మరింత ఆధునీకరించి భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, అదనంగా ఏసీ సౌకర్యాలు, మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ఆలయ పవిత్రతను కాపాడుతూ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించిన దాతలు, పెద్దలందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయకుమార్, డివిజన్ అధ్యక్షులు కాలం కోటేశ్వరరావు, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ సోమన అనిల్, పొట్లూరి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం సత్యనారాయణపురం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం.
ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకాలు కానీ, హోమాలు కానీ, అర్చనలు కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలు, కార్తీక మాసం కానీ, దసరా కానీ, అలాగే అన్ని పండుగల్ని కూడా, వినాయక చవితి అన్ని పండుగలను కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ దేవాలయ అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టాం. దీంట్లో కళ్యాణ మండపాన్ని ఆధునీకరించాం. అట్లాగే దీనికి ఒక కమిటీ వేసి పేర్ల మురళి చైర్మన్గా, అట్లాగే సభ్యులుగా అరుణ, రమణ, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, శేషమ్మ, రమణ, పేర్లు మన సీను, పీవీఆర్ వీళ్ళందరినీ సభ్యులుగా వేసి ఆలయ పవిత్రతని మరింత పెంచే విధంగా దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీ నిత్యం కూడా వచ్చే భక్తులకి సేవ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ ఆలయాన్ని ఆధునీకరించడం కోసం స్థానిక పెద్దలు, దాతల సహకారం తీసుకొని ఈ గుళ్ళో టికెట్ కౌంటర్ కానీ, అలాగే ఫ్లోరింగ్ కానీ అనేక కార్యక్రమాలను ఆధునీకరించాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మా చైర్మన్కి, అలాగే మా ఈఓ గంగాధర్ ఆయనకు కూడా చెప్పడం జరిగింది. కళ్యాణ మండపం మన ప్రసిద్ధమైనటువంటి కళ్యాణ మండపం, సీతారామ కళ్యాణ మండపం, దాన్ని కూడా ఫ్లోరింగు, అలాగే పైన డైనింగ్ హాలు ఆధునీకరించమని చెప్పాం. దాన్ని కూడా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొస్తాం. అన్ని రకాలుగా ఏసీ కూడా చేసేదానికి దాతల సహకారం, అలాగే ప్రభుత్వం నుంచి, ఎండోమెంట్ శాఖ నుంచి సహకారం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ఆలయ పవిత్రతని మరింత పెంచే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో ఆగమ శాస్త్రం, సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని చర్యలు, అన్ని కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలియజేసుకుంటూ సహకరించినటువంటి పెద్దలందరికీ, దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు శాసనసభ్యుడిగా తెలియజేస్తాం. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను, మందులను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ సమీపంలోని ఒక హోటల్లో జెన్విస్ రెమిడీస్ జనరిక్ మెడిసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి జెవినిస్ రెమిడీస్ జనరిక్ మెడిసిన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పీఎం జన్ ఔషధి యోజన ప్రారంభించి పేద ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించిందన్నారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం జెన్విస్ రెమిడీస్ ఫౌండర్, సీఈఓ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో పూణేలో జెన్విస్ రెమిడీస్ ప్రారంభించామని, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో తమకు వేలాది స్టోర్స్ ఉన్నాయని అన్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే మందుల ధరలతో పోల్చితే తమ స్టోర్స్లో 30 నుంచి 80% డిస్కౌంట్తో మందులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జెన్విస్ ఆంధ్ర హెడ్ కడపకు చెందిన పి శివకుమార్ మాట్లాడుతూ, మందుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో తమ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు. బయట మార్కెట్లో 5,000 రూపాయలు పలికే మందులను అదే క్వాలిటీ, అదే సాల్ట్ కంపోజిషన్తో కేవలం 800 నుండి 900 రూపాయలకే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము సరఫరా చేసే ప్రతి మందు WHO GMP సర్టిఫికేషన్ పొందిన అత్యంత నాణ్యమైన డ్రగ్స్ అని ఆయన స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రీజనల్ హెడ్స్, జోనల్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్తో కూడిన బలమైన నెట్వర్క్ను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. కేవలం 6 నుండి 7 లక్షల రూపాయల పెట్టుబడితో
మందులతో కలిపి ఫ్రాంచైజీ పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి కలవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. తక్కువ ధరకే మందులను అందిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఈ గొప్ప సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెన్విస్ రెమెడీస్ నేషనల్ హెడ్ వివేక్, తెలంగాణ హెడ్ కిషోర్, కర్ణాటక హెడ్ కిషోర్, జోనల్ హెడ్స్ భాగ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Remedies is India's #1 fastest growing generic medicines company, now entering AP, state of Andhra Pradesh, with a mission of opening 1,000 franchises and serving 5 crores population of Telangana with affordable healthcare. Means we give medicines at 50 to 60% discount directly to the patients of the Andhra Pradesh, citizens of Andhra Pradesh. Okay, these medicines are high quality, very high quality, like top companies. You find the efficacy, result, same content, everything is same. You won't feel this is a generic brand. That top quality medicine we manufacture. Government of India is promoting via PM Janaushidhi Yojana all the generic medicines chain. All the financial budgets has a provision for generic medicine store across the country. So now generic medicines is started because medicines is not affordable to any citizens, let it be poor, middle, lower class. మన ప్రధానమంత్రి గారి ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క జనానికి తక్కువ రేటుతో మనకు ఏదైతే అందించాలనుకున్నారో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన సంతోష్ షిండ్కే గారు పూణేలో 2016లో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం వ్యాప్తి చెందాలని చెప్పేసి 7 స్టేట్లలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు మన జెన్విస్ రెమెడీస్ ఆంధ్రాలో ఈరోజు లాంచ్ ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి మనం 5,000 రూపాయలు మెడిసిన్స్ కొనే వాళ్ళకు కూడా 800-900 రూపాయలకే అదే క్వాలిటీ, అదే సాల్ట్, అదే డ్రగ్, మొత్తం హై క్వాలిటీ డ్రగ్, WHO GMP సర్టిఫైడ్ గల డ్రగ్స్ని, మెడిసిన్స్ని వాళ్ళకు అందజేస్తున్నాము. ఇది ఒక మంచి సేవా కార్యక్రమం. అండ్ ఒక 1000 మందికి అయితే రేపు 2027 మార్చి 31కి 2000 స్టోర్స్ అయితే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. దీనికి తగ్గట్టుగా మొత్తం ఎంటైర్ ఏపీ మొత్తం టీమ్ స్టార్ట్ అయింది. రీజనల్ హెడ్స్, జోనల్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్, ఎంటైర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ సపోర్ట్ ఉంటాడు. అండ్ ఎవరైతే ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుగా ఉంటున్నాము. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దశాబ్దాల సమస్యగా ఉన్న కొండ చర్యలు విరిగి పడకుండా అధ్యయనం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే చర్యలు ఆరంభమయ్యాయి. కేంద్ర గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ స్వయం ప్రతిపత్తి పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఆధ్వర్యంలో కొండపై అధ్యయనం చేయనున్నారు. నగరంలోని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగి పడకుండా అధ్యయనం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే చర్యలు ఆరంభమయ్యాయి. కేంద్ర గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ స్వయం ప్రతిపత్తి పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణుల బృందం కొండపై అధ్యయనం చేయనున్నారు. కొండ మొత్తం జల్లెడ పట్టి సమగ్ర నివేదిక తయారు చేయనుంది. NIRM శాస్త్రవేత్త ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం దేవస్థానం ఈవో సేనా నాయక్ను కలిసి దీనిపై చర్చించారు. ఏటా వర్షాకాలంలో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగి పడుతుండటంతో పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఒక్కరోజు గట్టిగా వర్షం పడితే ఘాట్ రోడ్డుపై 2-3 రోజులు రాకపోకలు ఆపేయాల్సిందే. దశాబ్దాలుగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే యత్నాలు జరుగుతున్నా ఫలితం లేదు. కొండకు వలలు వేసినా, రాక్ మిటిగేషన్ చేసినా, గోడలు కట్టినా రాళ్లు కింద పడడం ఆగడం లేదు. అందుకే కొండ మొత్తాన్ని అధ్యయనం చేసి ఎక్కడ ఏ సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏంటనేది NIRM నిపుణుల బృందం శోధించబడుతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే NIRM సంస్థ రాక్ మెకానిక్స్, ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ సివిల్ రంగంలో పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలు, ప్రాజెక్టులను చేపట్టడంలో దిట్ట. ఇంద్రకీలాద్రిపై తరచూ రాళ్లు జారిపడుతున్న ప్రాంతాలు ఏవి, పటిష్టంగా ఉన్న రాతి భాగం విస్తీర్ణం ఎంత మట్టితో కలిసి ఉంది, వాన నీరు పడగానే రాళ్లు జారిపడే ప్రమాదకర ప్రాంతాలు ఏవి, వీటికి పరిష్కారాలు ఏంటనేది అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రోన్లతో పరిశీలించి నివేదిక తయారు చేయనున్నారు. కొండ పైభాగంలో పురాతన పాశుపతాలయం పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఆలయం చుట్టుప్రక్కల ప్రదేశాల పటిష్టతపైన తాజాగా అధ్యయనం చేస్తారు. ఇంద్రకీలాద్రికి 2వ ఘాట్ రోడ్డు అనుకూలతలు, ప్రతికూలతలను పరిశీలించనున్నారు. భవిష్యత్తులో కొండపై నిర్మించబోయే నిర్మాణాలు, బృహత్తర ప్రణాళిక అమలుకు ఉన్న
అడ్డంకులపైన దృష్టి సారిస్తారు. ఎన్ఐఆర్ఎం బృందం ఇచ్చే నివేదికను ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి కొండరాళ్ల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆలయ ఈవో సీనా నాయక్ వెల్లడించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మహిళా శక్తి పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లడమేనని అన్నారు. నగరంలోని సీతారాంపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, టౌన్ హాల్ మీటింగ్లు, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటిల్లో ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రధాని మోదీకి సంఘీభావాన్ని తెలపాలని పిలుపునిచ్చారు. 2029 కల్లా లోక్సభ, దేశంలో అన్ని అసెంబ్లీల్లో మహిళా బిల్లు తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లే గొప్ప ఆయుధంగా అభివర్ణిస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తు ముందుకు తీసుకువెళ్లడమని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇండియా కూటమి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలేదు. కనీసం సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు రిజర్వేషన్ల ఆమోదానికి మద్దతు ఇవ్వాలని మాధవ్ కోరారు. నారీ శక్తి వందన అధినియం 2023 ఇది రాజ్యాంగ పరంగా ఒక సవరణను తీసుకొస్తున్నారు. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే సెప్టెంబర్ 2023 పాస్ చేసినారు. బట్ ఇంప్లిమెంటేషన్ ఈ రోజుటికి నిజమవుతోంది. యావత్ భారతదేశం మహిళలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దిస్ కాన్స్టిట్యూషనల్ చేంజ్ for women reservation bill of 1/3 into the parliament as well as the assembly legislations in the state. This is a transformative change అని కూడా చెప్పుకోవచ్చును. భారతదేశానికి ఒక నూతన భారతదేశం ఏర్పడుతుంది. మహిళా రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా మన భారతదేశంలో బలంగా ఉంటుంది. అంటే ఈరోజు కాదు, మనం ఇంతకు ముందు కూడా, అంటే మనం పూర్వం చూసినట్లయితే బ్రిటిష్ కాలం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి, అదేవిధంగా వేలు నాచియర్, అహల్యాబాయి హోల్కర్, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి రాణి రుద్రమదేవి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఏ విధంగా పోరాడినారు, ఆ కాలంలోనే ఆ విధంగా పోరాడినటువంటి వీరనారుల్ని మనమంతా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయబేరి పేరిట ఏర్పాటైన సభలో ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయబేరి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించుకునేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ మాట్లాడుతూ సేవ, స్నేహం, నాయకత్వం, వ్యాపారం వంటి 4 అంశాలతో ఏర్పాటైన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆంధ్ర, తెలంగాణ సహా రాష్ట్రాలకు చెందిన 2,300 మంది సభ్యులతో శ్రమదానం, పల్లెకు పోదాం చెలో చెలో, విందు వినోదం, జై జవాన్ జై కిసాన్ వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. దీనిని పురస్కరించుకొని అంతర్జాతీయ సదస్సును, నూతన ప్రాజెక్టులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఐకానిక్ కమిటీ చైర్మన్ దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఆర్యవయసులు సేవాభావానికి ప్రతీకలని అన్నారు. తమ ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ సేవా తత్పరత చాటుకున్నారని వెల్లడించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని, సహాయం అవసరమైన ఎవరైనా తమను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా వాసవి జాగృతి విజయబేరిని పురస్కరించుకొని వాసవి జాగృతి మహిళలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఫస్ట్ లేడీ తిరువీధి వరలక్ష్మి, ఉపాధ్యక్షులు నాగసూర్య మురళీమోహన్ రావు, కార్యదర్శి నాదేళ్ల శ్రీనివాసులు, కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తాతో పాటు ఐకానిక్ కమిటీ కో చైర్మన్లు ఆలమూరి అమర్నాథ్, ఊటుకూరి కిరణ్ కుమార్, అప్పన్న, సత్య సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకి తగిన స్థానం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరగా వారంతా కూడా సముచిత స్థానం కల్పిస్తాం, ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసే దిశగా మేమందరం అండగా నిలబడతామని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ అధినాయకత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా అనేక ఆర్యవైశ్య సంఘాలు వారి వారి కార్యకలాపాలతో ప్రజలకి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన వాసవి జాగృతి ఏదైతే 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ తుమ్మలపాలెం కళాక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి జాగృతి కుటుంబ సభ్యులు అందరం కూడా తాటి మీద రావడం జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ప్రభుత్వ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ప్రజలతో మాట్లాడి మమేకమై మరిన్ని అవకాశాలు ఏవైతే ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. విజయబేరి ఐకాన్ 2026 అనే కార్యక్రమాన్ని 2వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కలిపి ఈ రోజున సుమారుగా ఒక 1200-1300 మందితో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనం నిర్వహించుకుంటున్నాం. సేవ, నాయకత్వం, స్నేహం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనే 4 ఆశయాలతో ఈ యొక్క సంస్థని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాబోయే పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల కోసం విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఖాసీ తెలిపారు. ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి కూతుళ్ల కోసం అవసరమైన గాజులు, హారాలు, నెక్లెస్లు మరియు వడ్డాణాలు వంటి అత్యాధునిక డిజైన్లను ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం పలువురు మోడల్స్ మరియు వినియోగదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ రాబోయే పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి కూతుళ్లకు అవసరమైన గాజులు, హారాలు, నెక్లెస్లు మరియు వడ్డాణాలు వంటి అత్యాధునిక డిజైన్లను ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. బంగారం, డైమండ్స్, అన్కట్ డైమండ్స్ విభాగాల్లో 30% వరకు మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మలబార్ సొంత బ్రాండ్ అయిన తన్విక కలెక్షన్ను ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఇది ప్రాచీన దేవాలయాల శిల్పకళ ఆధారంగా రూపొందించిన ఆభరణాల కలెక్షన్ అని ఒకసారి షోరూం సందర్శించాలని కోరారు. అనంతరం మోడల్ అనసూయ మాట్లాడుతూ విజయవాడ మలబార్ షోరూంలో కలెక్షన్స్ చాలా బాగున్నాయని, అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా డైమండ్ మరియు హెరిటేజ్ జ్యువెలరీ తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. 30% డిస్కౌంట్ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరొక వినియోగదారురాలు మాట్లాడుతూ మలబార్ జ్యువెలరీలో నాణ్యత మరియు డిజైన్లు ఎల్లప్పుడూ బాగుంటాయని, ఈ ప్రదర్శనలో ఉన్న కొత్త మోడల్స్ చాలా యూనిక్గా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏలా శిల్ప, జ్యోత్స్న, డాక్టర్ వినీత, డాక్టర్ సౌమ్య, వై మహిక, అనసూయ తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కాసిం. సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈబీజే ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీస్లోని మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి ఈ మంత్ 11th నుంచి 19th వరకు అవైలబుల్లో ఉంటుంది. ఈ షో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక బ్రైడల్కి ఏవైతే ఐటమ్స్ ఏదైతే కావాలో కంప్లీట్గా లైక్ గ్లోస్ పిన్ నుంచి అప్ టు హారం, నెక్లెస్, వడ్డానం,
అన్ని ధరలు మన ఈ ఎక్స్పోలో 9 days మనం ఇక్కడ ఉంచడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ మోడల్స్ అని చాలా ఉన్నాయండి. గోల్డ్లో కానీ, ప్రీషియస్లో కానీ, అన్కట్లో కానీ, డైమండ్స్లో కానీ మంచి కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసి మనస్ఫూర్తి కోరుకున్నాను. సో అదేవిధంగా మన ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్ టు వేస్ట్లో 30% ఆఫర్ ఉందండి గోల్డ్ మీద, అలాగే అన్కట్స్ మీద, వజ్రాలు, డైమండ్స్ మీద, ప్రీషియస్ మీద అన్నిటి మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. సో ఈ ఆఫర్ వచ్చేసి ఈ మంత్ 20th వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఒక అవకాశం సద్వినియోగం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఈ షోకి మనం పిల్లగానే వచ్చి మన కస్టమర్స్ అడుగుతున్నారు. స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మన తన్విక కూడా ఉందండి. సో అది మలబార్ ఓన్ ప్రోడక్ట్ అన్నమాట. సో అది కూడా రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ అయింది. సో కంప్లీట్గా మనకి పురాతన దేవాలయాలు, సో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆభరణాలు, సో అలాంటివి మనం ఈ తన్విక అనేది మలబార్లో మాత్రమే దొరికే స్పెషల్ ప్రోడక్ట్ అండి. సో అది కూడా లాంచింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరూ సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని స్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈరోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ సో ఎక్స్పోకి అయితే వచ్చాము. సో ఈరోజు మల్బార్ వారు ఎంతో ఎక్స్క్లూజివ్ వారి మైన్ వజ్రాభరణాలు, అదేవిధంగా రేషియా ఆభరణాలు, అన్కట్ ఎరా అంటే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ కోసం, పార్టీస్ కోసం ఎరా అన్కట్ ఆభరణాలు, భారతీయుల సాంప్రదాయ శైలిని ప్రతిబింబించే ఎథ్నిక్ ఆభరణాలు, డివైన్ ఆభరణాలు అన్నీ కూడా ఎంతో ఎక్స్క్లూజివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వారి దగ్గర. మేము ఎప్పుడు కూడా మల్బార్లో ఎంతో అసలు వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. సో ఈరోజు మనం విజయవాడలో ఉన్న మలబార్ జ్యువెలరీకి ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది. సో మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ షూట్ జరుగుతుంది. ఈ ఆఫర్ April 11 నుంచి April 19th వరకు ఉంటుంది. సో డిఫరెంట్ కలెక్షన్స్, ఒక డైమండ్ జ్యువెలరీ అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ అంటే ఒక హెరిటేజ్కి సంబంధించినది అని మనం అనుకోవచ్చు. సో ఈరోజు మలబార్లో మనం బ్రాండ్ ఎక్స్పోకి వచ్చాం. సో ద కలెక్షన్స్ ఆర్ రియలీ సో గుడ్ అండ్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ మలబార్లో ఆల్వేస్ ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ ఆల్, ప్లీజ్ విజిట్ మలబార్ అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్స్పర్ట్లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో 52 లక్షలు, 44 లక్షలు, 40 లక్షలు, 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది 15 లక్షలు వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని తెలిపారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ప్లేస్మెంట్ విజయోత్సవాన్ని నిన్న రాత్రి వర్సిటీ ఆవరణలో నిర్వహించారు. సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్స్పర్ట్లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా అతడిని సత్కరించారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలో నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో 52 లక్షలు, 44 లక్షలు, 40 లక్షలు, 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది 15 లక్షలు వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని తెలిపారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్, హిటాచీ, తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, జేపీ మోర్గాన్ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించాయని తెలిపారు. వీటి ద్వారా 4750 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించారని చెప్పారు. ప్రొప్రైటర్ వీసీ డాక్టర్ వెంకట్రామ్, ప్లేస్మెంట్స్ విభాగం డీన్ ఎన్బివి ప్రసాద్, విశ్వవిద్యాలయ అడ్మిన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, నైపుణ్య విభాగం డైరెక్టర్ డీన్ డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 2026కి 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మాకు 20 years నుంచి లెగసీ. 100% ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 years నుంచి మేము ఒక ప్రాసెస్గా తీసుకొస్తూ మా ఎకోసిస్టమ్కి అవుట్కమ్గా ఫీల్ అవుతూ ప్లేస్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ దీంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది 20% పీపుల్ అవుతారంటే ప్లేస్మెంట్ చేస్తూ బయటకు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 800 members ప్లస్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరిగింది. ఇవాళ 6500 ఉన్నాయి, 6600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్స్, అలాగే 4500 ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 4450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి, అలా మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో
మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలోని కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారు 17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.